చక్రి గారు నాకు పరిచయం చేసిన వ్యక్తి చక్రి గారు ఒకసారి ప్లీజ్ కమాండ్ తో డయాస్ వేదిక మీదకి రావాలండి. ఒక కుర్చీ కావాలండి, ఒక కుర్చీ మ్యూజిక్ స్టార్ట్. బాబు చక్రి గారు మీరే రావాలి సార్. మీకు కుర్చీ ఇమ్మని చెప్పలే, కుర్చీ మీకోసం చాలా ఇస్తాను. నాకు ఏమండి ఇంకా అద్భుతమైన కళ వచ్చిందండి. ఇందాక హ్యామల కోసం సగం కళ వచ్చింది, ఇప్పుడు మరి చక్రి గారు వచ్చేసరికి ఫుల్ కళ వచ్చింది. 10% కళ గట్టిగా తప్పట్లు. మరి ఎంతో చక్కటి ఆర్గనైజేషన్ చేసి మరి నిద్రహారాలు లేక అహర్నిశలు మీకోసమే మరి ఎంతో కష్టపడి ఆ డిఫెన్స్ నుంచి ఇక్కడికి వచ్చి పండగకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఏదో ఒక విధంగా ఉత్తేజపడతామని ఆశతో సంకల్పంతో మరి వ్యయ ప్రయాసంతో కూడుకుని పని అండి. ఇవన్నీ కూడా మరి చెయ్యాలంటే ఒక మనిషి మరి చెయ్యాలంటే చాలా కష్టం. నేను ఒక 2 నిమిషాలు చూసరికి మరి గురువు గారి టాలెంట్ మొత్తం నాకు తెలిసిపోయింది. ఒక చాలా సంతోషం సార్, తప్పట్లు. వెరీ గుడ్. మరి ఇంతవరకు మ్యాజిక్ షో చూసారు, బాగుందా? బాగుంటే ఒకసారి చప్పట్లు. ఓకే, చాలా సంతోషం. ఏంటి మ్యాజిక్ అనేది మాయ మంత్రం కాదని ముందే చెప్పాను. కానీ ఇప్పుడు కూడా సైన్స్ డెవలప్మెంట్ అయ్యి ఎడ్యుకేషన్ బాగా డెవలప్మెంట్ అయినప్పుడు కూడా ఏదో మాయ మంత్రం కనికట తంత్రము. ఎందుకంటే తెల్లకాయతం చూపిస్తున్నారు, 100 రూపాయల నోట్ చేస్తున్నారు. కాగితాలు చూపిస్తున్నారు, 200 రూపాయల నోట్ చేస్తున్నారు. ప్యాక ముక్కలు చూపిస్తున్నారు, డబ్బులు చేస్తున్నారు. ఏంటి వింత? మీరు నిజంగా మాయలు అనుకుంటారు, నిజంగా మాయదని ఇంత దూరం ఇంత అర్ధరాత్రి భార్య పిల్లలకి నా కన్నవారికి మరి చుట్టాలు బంధువులకు వదిలేసి రాత్రి మీద నేను జాగ్రత్త నీకు రావక్కర్లే. మిమ్మల్ని అందరూ సరదా చేయడానికి వచ్చా, కానీ మాయా మంత్రాలు అనేవి లేవు. ఒకవేళ ఉన్నాయని నా దగ్గర తీసుకురండి వాళ్ళకి, అప్పుడు సీక్రెట్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం టాకింగ్ డాల్ మాట్లాడే బొమ్మ గురించి వెళ్దాం వద్దా? బొమ్మ మాట్లాడడం ఏంటి? ధైర్యంగా. అలాగే అండి, శ్రీకాకుళం నుంచి మనకి మ్యాజిక్ షో అతను వచ్చారండి. మ్యాజిక్ షో ఎలా ఉందండి? మీకు ఎలా ఉంది? వినిపించట్లా?